అమెరికాకి వెళ్తారు, డీప్ స్టేట్ వాళ్ళతో కూర్చుంటారు రాహుల్ గాంధీ. ఆయన ఆ మధ్యన మాట్లాడిన మాట చూడండి, కరెక్ట్గా అదే ఇప్పుడు నేపాల్లో వాడింది. ప్రధానమంత్రిని బయటికి కూడా రానియం, ప్రధానమంత్రిని కూడా తిరగనివ్వం, నిరుద్యోగులు అంతగా ఆగ్రహంతో ఉన్నారు ఉద్యోగాలు లేక అని. భారతదేశంలో రోజు ఒక్కసారి కనుక కాలమ్స్ చూస్తే వందల కొద్ది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూర్చుని ఏసీల్లో తిరిగే ఉద్యోగాలు లేకపోవచ్చు, కానీ ఉపాధి అవకాశాలు ఎబ్బడి మొబ్బడిగా ఉన్నాయి. అరే జొమాటోలోను, ఓలాలోను ఇట్లాంటి క్యాబుల్లో, ర్యాపిడోల్లో పనిచేస్తేనే నెలకొచ్చేవాడికి 30-40 వేలు సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉపాధి అవకాశాలకి ఈ దేశంలో కొరత లేదు. ఉద్యోగ అవకాశాలంటే నాకు ఇలాంటిదే కావాలి, నేను కలెక్టరే అవ్వాలా లేకపోతే ఐపీఎస్ అవ్వాలంటే అది నీకు తగ్గట్టు రిలేటెడ్ ఉంటుంది. లేదు నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలంటే దానికి తగ్గట్టుగా ఉంటుంది. కానీ ఆ యువతలో అసంతృప్తిని రాజేసేటటువంటి కార్యక్రమం అదే నేపాల్లో నిన్న జరిగినటువంటిది, జంజీ ఉద్యమం అన్నటువంటిది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇంతకుముందు స్కెచ్లు వేశారు. షాహీన్ బాగ్ ఉదంతాల దగ్గర నుంచి సిఏఏ వ్యతిరేక ఉద్యమాలు, ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమాలు, రైతులకి వ్యతిరేకంగా జరిగిపోతుందంటూ రైతు చట్టాలకు వ్యతిరేక ఉద్యమాలు, ఖలిస్తానీ ఉద్యమాలు, మణిపూర్ ఉద్యమాలు, ప్రతి దాని వెనకాల రాహుల్ గాంధీ ఉన్నాడు. అందులో ఒకటి సక్సెస్ అయ్యాడు. మొన్నటిసారి రాజ్యాంగాన్ని మార్చబోతున్నారన్నటువంటి తప్పుడు ప్రచారం చేయడం ద్వారా బీజేపీని కట్టడి చేయగలిగాడు 240 సీట్ల దగ్గర. కాకపోతే టోటల్గా బీజేపీ ముందుగానే గమనించి కూటమి గట్టి విజయం సాధించుకోవడం ద్వారా కూటమిగా ప్రభుత్వాన్ని నడుపుతోంది. రేపు బీహార్ ఎన్నికల తర్వాత కుప్పకూల్చడానికి ప్రయత్నిస్తున్నామన్నది పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా ఖర్గే చెప్తున్నటువంటి సిచ్యుయేషన్. 6 నెలల్లో ప్రభుత్వం కూలుస్తామని. ఒకటి బెంగాల్ ఎలక్షన్, బీహార్ ఎలక్షన్. బీహార్తో ప్రారంభించి అస్సాము, బెంగాల్ అయ్యేటప్పటికి మోడీ సర్కార్ని కూల్చేయాలన్నటువంటి రాహుల్ గాంధీ ప్రయత్నం, లేదా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. అయితే అక్కడికి మళ్ళీ ఇక్కడ గొడవలు చేసేయడానికి సైన్యాన్ని అడ్డుపెట్టుకుని నడపడము కాదు, లేదా ఇది చిన్న దేశము కాదన్నది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఢిల్లీని దిగ్బంధించి చెడగొట్టాలన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ కళ్ళెదురుగుండా 11 సంవత్సరాలు 9 మంది నేపాల్ ప్రధానులు మారారు. 10వ ప్రధానమంత్రి రాబోతున్నాడు. 5 పాకిస్తాన్ ప్రధానులు మారారు, 6 యూకే ప్రధానులు మారారు, 3 జపాన్ ప్రధానులు మారారు, త్వరలో 4వ వాడు వస్తున్నాడు, 4 అమెరికా అధ్యక్షులు మారారు. అంటే 1-2-1-2నే అయింది అక్కడ. అలాగే 4 శ్రీలంక అధ్యక్షులు, 2 ఫ్రెంచ్ అధ్యక్షులను చూశాడు. ఇప్పటికీ 70% ఆమోద రేటింగ్ నరేంద్ర మోడీకి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అక్కడెక్కడో జరిగినట్టు నేపాల్ లాగా ఇక్కడ చేయడం అసాధ్యం. కానీ బట్ ఒక గొడవలు సృష్టించడం మాత్రం సులభమే, సాధ్యమే భారతదేశంలో.